న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మంచి దయ్యాల కథలు ఏదైనా చెప్పుకుందామండి. మంచి దయ్యాల కథే చెప్దాం. మంచి దయ్యాలేనా? ఓకే. పూర్వకాలంలోనట ఈ పల్లెటూళ్ళల్లో అక్కడ పక్క ఊళ్ళు వెళ్ళాలంటే అడవి దారులు అవి దాటుకుంటూ పోవాలి కదా. అలాంటి ఒక కథ చెప్తాం. పూర్వం ఒక శేషపతి అని ఒక ఆయన పక్క ఊరు ఏదో పని మీద వెళ్ళాడు. ఆ ఊరికి పక్క ఊరు అంటే ఈ పక్కన మన ఊరు పక్కన ఒక ఊరే ఉండదు, 5-6 ఊళ్ళు ఉండొచ్చు, 5-6 దారులు కూడా ఉంటాయి. అడవి దాటి వెళ్ళవలసిన ఒక ఊరికి ఆ ఊరికి చెందిన మనిషే అక్కడ ఉన్న వ్యవహారం మాట్లాడడానికి ఈయన్ని తీసుకుపోయాడు. కాలినడకని వెళ్ళిపోవచ్చు. ఒక 3 గంటలు 2:30 గంటలు నడిచేవాళ్ళు. అప్పట్లో ఏముంది, వాళ్ళ తిళ్ళు తిప్పలు వేరే కదా. ఆ ఊరు వెళ్ళారు, ఆ పని అయిపోయింది. ఆ ఊరి మనిషి ఆ ఊళ్ళోనే దిగబడిపోయాడు. ఓహో. ఈయన వచ్చిన దారే కదా, నేను వెళ్తాలేండి అని చెప్పి అడవి దారి పట్టాడు. కానీ తప్పిపోయాడు. ఈయన తప్పిపోయి తమ ఊరు చేరకుండా ఏదో కొత్త ఊరు చేరిపోయాడు. సరే, చీకటి బాగా రాత్రి అయిపోతుంది. చీకటి పడిపోయింది. ఇక్కడెక్కడో చోట నిద్ర చేసి తెల్లవారాక మన ఊరు దారి ఏమిటో కనుక్కుని తూర్పు పడమరలు చూసుకోవాలి. రాత్రిపూట ఏం తెలుస్తాయి తూర్పులు పడమరలు? కొంచెం అమావాస్య కాలం అయితే ఏమి మొదలేదో తుదేదో కూడా తెలీదు. అందుకని ఏమనుకున్నాడు, సరే ఊళ్ళోకి వెళ్ళిపోదామని ఆ ఊర్లోకి ప్రవేశించేసరికల్లా ఆ ఊరి మొగదల్లోనే ఒక పెద్ద పురాతనమైన భవంతి ఒకటి కనపడింది ఆయన. సరే, ఇందులో ఈ రాత్రికి నిద్ర చేద్దామని ఈయన పోయి దబదబా తలుపు కొట్టాడు. ఈ శేషపతి గారు కొట్టేసరికల్లా ఎవరో ఒక ముసలాయన తలుపు తీశాడు. ఈయన్ని దండం పెట్టి, అయ్యా మా దేవతలు ఉన్న ఊరండి, ఫలానా ఊరి పేరు పుష్పగిరి ఊరి పేరు, నేను పై ఊరు వెళ్ళి వస్తూ దారి తప్పిపోయాను. ఈ రాత్రి ఇక్కడ పడుకునేందుకు ఆశ్రయం దొరికితే రేపొద్దున తెల్లవారి మా ఊరు వెళ్తానండి అనేసరికల్లా ఈయన ఆ లోపల ఉన్న ముసలాయన ఈయన్ని తేరిపారా చూసి, ఏమిటి నువ్వు సాంబశివుడు కొడుకు కాదు అని అడిగాడు. అడగంగానే ఈ శేషపతి గారు ఆశ్చర్యపోయాడు. మా నాన్న మీకు తెలుసా అండి అన్నాడు. తెలియపోవటం ఏమిటి, నేను మీ ఊరు వాడినే, రేపొద్దున వెళ్తూగానిలే అని లోపల పిలిచి, ఈ ఊరు ఇల్లరికం వచ్చాను, చిన్నప్పుడంతా మీ ఊళ్ళోనే ఉన్నా, నువ్వు వచ్చు చిన్నప్పుడు నా పెళ్ళినాడు మీ నాన్న ఎట్టా ఉండేవాడో ఇంచుమించుగా అట్టాగే ఉన్నావు, కొంచెం జుట్టు ఊడింది అంతే, రా లోపలికని లోపల తీసుకుపోయాడు. ఆ ఇంట్లో వాళ్ళు చాలా భార్య భర్త పిల్లలు మనవలు ఉన్నారు. అందరినీ కేకేశాడు. ఇదిగో మా చిన్ననాటి స్నేహితుడు కుమారుడు ఇట్లాగే ఉండేవాడు, వీళ్ళ నాన్న అన్నాడు, మేము అది చేసాం ఇది చేసాం, ఊళ్ళో సంగతులు మాట్లాడుకున్నారు, మీ మేనత్త ఎక్కడుంది, మీ బాబాయ్ ఎక్కడున్నాడు, ఇవన్నీ కనుక్కున్నారు. భోజనాలు చేశారు. సరే, ఒక మంచి పక్కేసి పడుకోబెట్టారు. రేపొద్దున మాట్లాడుకుందాం అన్నారు. ఈ పడుకున్నాడు ఈయన. పడుకుంటే అందరూ ఎవరి దారిన వాళ్ళ గదుల్లోకి పోయారు. కాస్త 1 గంట నిద్ర పట్టింది. మామూలుగా మనం కొత్త చోటుకు వెళ్ళంగానే మొదట అలసటకి కళ్ళు మూతలు పడినా కాసేపటికి మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే శబ్దాలు మనకు కొత్తవి. మొదట్లో అలసటకే నిద్ర వస్తుంది. మనం ఈవెనింగ్ కొత్త ఊళ్ళల్లో హోటళ్లలో పడుకున్నా కూడా మెలకు వచ్చేస్తుంది. ముందు కాసేపు ఒళ్ళలసటకి నిద్ర వస్తుంది. మెలకు వచ్చిందా ఇంకా నిద్ర పట్టదు. ఏదో చూస్తూ ఉంటాం ఆకాశంలోకి. ఇతనికి ఏమిటి ఇంట్లో ఏదో సందడిగా ఉంది అని లేచి చూశాడు. చూస్తే ఇంటి నిండా మనుషులు ఏదో పనులు చేస్తున్నారు. ప్రతి వాళ్ళు ఊడ్చేవాడు, తుడిచేవాడు, గోడలు తుడిచేవాడు, అద్దాలు తుడుస్తున్నారు, బల్లలు తుడుస్తున్నారు, ఒకళ్ళు ఎవరో గుమ్మాలు అవి తుడుస్తున్నారు, ఆడాళ్ళు మగవాళ్ళు కూడాను. ఇంకా ఎవరండి అంటే ఏమీ లేదు. ఈ కాసేపు అయ్యాక తనకు అర్థమైంది, ఇందాక తను ఒక సమూహాన్ని చూశాడు ఇక్కడ. ఒక ముసలాయన, భార్య, కొడుకులు, కోడళ్ళు, మనవలు, వీళ్ళలో ఒకళ్ళు కూడా వాళ్ళు కాదు. వీళ్ళంతా ఎవరు? వాళ్ళేరి. ఈయన ఏం చేశాడు, ఇతను ఆ గదులు తలుపులు దగ్గరికేసున్నాయి. ఇక గదులని ఏవి గడియలు కాదు, దగ్గరికేసున్నాయి. దబదబా పోయి చూస్తే అన్ని గదుల్లోనూ మనుషులు నిద్రపోతున్నారు. వాళ్ళంతా నిద్రలు పోతుంటే ఈ గుంపంతా ఎవరు? ఈయన ఏం చేశాడు, గబుక్కుని వెళ్ళి ఆ పెద్ద మనిషి ఉన్నాడుగా వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్, ఆయనే నిద్రలేపాడు. బాబయ్య లే 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 ఏమిటి, వీళ్ళెవరో మనుషులు ఇల్లంతా పనిచేస్తున్నారంటే ఆయన ఆవలిస్తూ బయటకు వచ్చి వీళ్ళందరినీ పరకాయ చూసి, ఓ ఇదే అని, ఏం పర్వాలేదురా అబ్బాయి, నీ దారి నువ్వు పోయి పడుకో. ఈ భవంతి ఇక్కడున్న పూర్వపు జమీందారు ఎప్పుడో పోయాడు ఆయన. అయితే వీళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసిన పనివాళ్ళు. ఓహో. మేము ఈ భవంతి కొనుక్కుని ఇందులో ప్రవేశించాక వీళ్ళు ఇక్కడికి రాకపోక ఉన్నాయి. ఆయన లేడని వాళ్ళకి తెలియదు. పండగ రాగానే అందరూ వచ్చి పనిచేస్తారు. పండగ 2 రోజుల్లో వాళ్ళు వచ్చి పని చేసుకుంటున్నారు. నీకు వచ్చిన సమస్య ఏమీ లేదు. ఏనాటి జమీందారు బాబాయ్ అన్నాడు. 200-300 ఏళ్ల నాటి జమీందారు అనగానే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? మనుషులు కాదు. కాకపోయాడు, అడిలిపోయాడు.
గుండె కాళ్ళలోకి వచ్చేసింది, కాళ్ళు చల్లబడిపోయినాయి, నోరు ఆరిపోయింది, మిడిగుడ్లు పడ్డాయి, అన్నీ అయిపోయినాయి. ఆయన బాబాయ్ మాత్రం ఆవలించుకుంటూ పడుకోరా నాయన, తెల్లవారాక మాట్లాడుకుందాంలే, వీళ్ళందరూ పొద్దున ఎవరు ఉండరు, వీళ్ళంతా సవరించి పోతారు వాళ్ళే అన్నాడు. గదిలో పడుకున్నాడు వెళ్ళి. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఎవరి దాన్ని వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఈ శేషాపతికి ఉన్నాడుగా శేషపతి, ఈయన పోయి గదిలో పడుకున్నాడు. పడుకున్నాక అనిపించింది, ఓరి వీళ్ళ దుంపదేగా, ఏనాడు కొనుక్కున్నారు ఇల్లు, ప్రతి పండక్కి ఎవరో ఇంతమంది వచ్చి వీళ్ళ ఇల్లు వాకిలి అన్నీ అద్దంలా తుడిచేసి, మామిడి మండలు కట్టేసి, వేప మండలు కట్టేసి, పువ్వులు కట్టేసి, గుమ్మాలకు పసుపులు అవి రాసేసి బొట్లు పెట్టి గోడలకు బంగారం అలామా చేయించేస్తున్నారుగా. అంటే ఎంత ఖర్చు పోయిందిగా, రూపాయి ఖర్చు లేదు. ఎంత బాగుంది వీళ్ళ సంగతి. పోనీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైనా, ఈ వచ్చిన వాళ్ళకి ఏమైనా ఇస్తారంటే ఏమీ లేదు, వాళ్ళకేం అక్కర్లా. వాళ్ళకి మేలు చేసింది ఎవరు? పూర్వపు జమీందారు. ఆయన ఎలాగూ లేడు. ఇద్దరి పట్ల వీళ్ళకి ఎంత మేలు జరుగుతోంది. వీళ్ళని బతిమలాడి మన ఇంటికి పట్టుకుపోతే మనకెంత బాగుంటుంది అని ఆలోచించి ఏం చేశాడు? తెల్లవారుజామున లేచి బయటకు వచ్చేసాడు. వచ్చేసి ఆ పని చేస్తున్న వాళ్ళని అందరినీ కేకలు పెట్టి ఇలా కుదిపి చెప్పటం మొదలుపెట్టాడు. ఎందుకు వీళ్ళకి పని చేస్తారు? వీళ్ళెవరు మీకేం మేలు చేయరు, మీకేం కావాలంటే అది చేస్తా, చక్కగా మా ఇంటికి వచ్చి పని చేయండి, నాతో పాటు రండి అని అడగటం మొదలుపెట్టాడు. ఒక బలాఢ్యుడైన వాడు ఒకడొచ్చి ఇతన్ని ఎత్తి బయటికి విసిరేసాడు. విసిరేసాడు. పెద్ద పెద్దగా కేకలు పెట్టాడు. ఇతని కేకలు విన్న ఇంట్లో వాళ్ళు లేచి వచ్చారు. అప్పటిదాకా వాళ్ళకి ఈ శబ్దాలు తెలుసు, ఇంట్లో పని వాళ్ళకి అలవాటు, కేకలు కొత్త కేకలు వినపడు. ఈ లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు. ఆ ముసలాయన కూడా లేచి వచ్చాడు. బయట చిత కొట్టినట్టు ఉండి విసిరేయబడి ఉన్నాడు. లేవదీశారు. లేవదీస్తే ఇతను అన్నాడు, శేషాపతి ఏమిటి వాళ్ళెవారు మీరు? ఈ దొంగ మొహాలు, ఇవన్నీ దయ్యాలు, ఏం మేలు చేస్తారు వీళ్ళు మీకు? చూడండి నన్ను ఎట్లా కొట్టి బయటపడేశారు అనేసరికల్లా ముసలాయనకి అర్థమైంది, ఇంతకాలంగా మా ఇంట్లో వీళ్ళు వచ్చి పనిచేస్తూ మమ్మల్ని ఎవరిని ఏమీ చేయలే, ఈ కొత్తగా వచ్చిన వాడిని ఎందుకు పడేశారు? ఆయన ఒక్క నిమిషం ఆలోచించుకుని, బాబు మాకు మేలు చేయటానికే నిన్ను బయట పడేసి ఉంటాయి, పర్వాలేదులే, అరుగు మీద పడుకుని పొద్దున్నే లేచి వెళ్ళిపో అని లోపలికి వెళ్ళి తలపేసేసుకున్నాడు. దయ్యాలు మాత్రం ఎవరి దారిని వాళ్ళు వాకిలు ఊడ్చుకుంటూ ముగ్గేసుకుంటూ, వాకిలు కూడా పెద్ద పెద్ద వాకిళ్ళు కదా పాతకాలపు భవంతులు అంటే, వాకిలంతా శుభ్రంగా కడుగుతున్నాయి. ఈ వాకిట్లో దెబ్బలు తిని పడున్న శేషపతి గారు ఓ పక్కన అరుగు మీద పడుకుని కుయ్యో మొర్రని మూలుగుతూ పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు. దయ్యాలు కూడా ఎవరు సరైన వాళ్ళో ఎవరు సరైన వాళ్ళు కాదో గమనించే ప్రవర్తిస్తాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమీ అక్కర్లేదు, తాము ఏం పని చేయదలుచుకున్నాయో ఆ పని చేసుకుని వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడైతే వీడు ఇంట్లో ఉన్న వాళ్ళు తనకు రాత్రి ఆశ్రయం ఇస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరుగుతున్న మేలుని తనది చేసుకోవాలనుకున్నాడో వాడిని బయట పారేస్తే అది కదా. దుర్మార్గులని దయ్యాలు కూడా క్షమించవు కదా. చూడు ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది. ఆ తర్వాత ఎప్పుడు అతను ఆ ఊరాల తెల్లవారు ఎట్లాగా వండుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే రమ్మ గారు. నమస్తే చేయండి.